ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ ఫలాలు పేదలకు అందిస్తూ ఉన్నారో ఆ సంక్షేమ ఫలాలని నిలుపుదల చేస్తారు అనే దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహార శైలి. ఎన్నికల కమిషనర్ గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే నడుస్తున్నారనే దానికి ఇది నిజమైనటువంటి తార్కాణం. ఎందుకంటే డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి ఆ స్కీమ్స్ని బ్యాంకు ద్వారా పంపిస్తూ ఉంటే వాళ్ళ అకౌంట్లకు పోయి నేరుగా జమ చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో కేవలం నిలుపుదల చేయడానికి కారణం ఏమిటి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, వీళ్ళందరినీ కూడా. పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి స్కీమ్స్ని మరి తెలంగాణలో ఎందుకు నిలుపుదల చేయలేదు, ఆంధ్రాలో ఎందుకని నిలుపుదల చేస్తూ ఉన్నారు అంటే పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్క స్కీము పేదలకు అందింది. ప్రతి పేదవాడు కూడా ఆయన బస్సు యాత్రకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే చూడలేక చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలో నిబంధనలకి విరుద్ధంగా మరి ఈరోజు ఎన్నికల కమిషనర్ గారు ఆయనకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషనర్ గారా ఎన్నికలకి చేసేది చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర వంగి వంగి దండాలు పెట్టే పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతా ఉన్నా. ఆయన దగ్గర వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజమండ్రిలో. మీరు ఈ స్కీమ్స్ గురించి ఆయన చెవిలో వేయటానికి కూడా మీరు ఎందుకని చేయలేకపోతా ఉన్నారు? 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా తేలాపోయారు ముగ్గురు కలిసి. అప్పుడు కూడా మీరు బీజేపీతోనే పొత్తులో ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి మీ ముగ్గురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని నిలుపుదలకి కారకులు మీరే ప్రత్యేకంగా అని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నా. అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పథకాలు రావు అనేది ప్రజల మాట, వచ్చే మాటని ఈరోజు నిజం చేశారు మీరు. ఎందుకంటే విద్యా దీవెన ఈ టైంలో పిల్లలకి విద్యా దీవెన అందకపోతే 610 కోట్ల రూపాయలు విద్యా దీవెన నిలుపుదల చేస్తే ఏ విధంగా చదువుకుంటారు పిల్లలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు ఆ బాధ లేదా? మీరు ప్రతిపక్షాలుగా మీకు అవి చేపించాలనే ఒక ఇది లేదా? మరి మోడీ గారితోనే నిన్న మొన్న మీరు చట్టాపత్రాలు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితిలో మీరు ఎందుకు మాట్లాడకపోయారు? మీరే ఎందుకు లెటర్లు పెట్టి ఆపిస్తా ఉన్నారు? దయచేసి ప్రతి ఒక్క రైతన్న, ప్రతి ఒక్క పేదవాడు, పేద విద్యార్థులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని వేరే దిశగా తీసుకెళ్దామని కుట్ర పన్నుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నది ఒకటే. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజైనా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్కటైనా నిజం చేసి చూపించాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటువంటి కళ్ళుబొల్లు కబుర్లు చెప్పుకొని తిరిగేటువంటి చంద్రబాబు నాయుడిని భుజానేసుకొని తిరిగేటువంటి పవన్ కళ్యాణ్కి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల పక్షపాతిగా పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరుని, ఆయన చేస్తున్నటువంటి ఈ పాలనని తప్పుపట్టడానికి నీకు సిగ్గేటి లేదా పవన్ కళ్యాణ్ చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే
ఈరోజు 847 కోట్ల రైతన్నలకి డీబీటీని నిలుపుదల చేశారు. 610 కోట్ల రూపాయలు విద్యా దీవెన నిలుపుదల చేశారు. పెన్షన్ కేవలం అవ్వాతాతలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవ్వనీయకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ది. ఇవన్నిటి చేయడానికి మీకు సిగ్గైతే లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉన్నత వర్గాలకి దోచుపెట్టే చంద్రబాబు నాయుడిని భుజాన్ని వేసుకుని తిరిగే పవన్ కళ్యాణ్ని కూడా నేను చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. కాపులకి కాపు నేస్తం ద్వారా 1 కోటి మంది లబ్ధిదారులకి నేరుగా డీబీటీ ద్వారా అక్క చెల్లెములకి అందించాం మేము. 1 కోటి మంది లబ్ధిదారులకి చంద్రబాబు నాయుడు హయాంలో కాపు కార్పొరేషన్ అంటే అక్కడ 1,00,000 రూపాయలు, ఇక్కడ 1,00,000 రూపాయలు లోన్లో చూపించి 700 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలా లేదే. సంక్షేమ ఫలాల్లో 65,000 కోట్ల రూపాయలు కాపు అక్క చెల్లెములకి నేరుగా డీబీటీ ద్వారా అందించాం. అది కాక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ద్వారా ఏ ఒక్క కులానికి లేనటువంటి స్కీము కాపు సంక్షేమం కోసమే కాపు నేస్తాన్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన ప్రతి కులాన్ని కూడా అభివృద్ధిలోకి తేవాలి. ప్రతి పేద కుటుంబం కూడా ఉన్నత స్థితికి రావాలి. అప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ఆయన ఆలోచన తప్ప. ఎందుకని మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు? ఇక్కడ అభివృద్ధి జరగటం లేదా? పేదవాడికి అందేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కాదా? ప్రతి పేదవాడి పిల్లల్ని చదివించాలి, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళు కుటుంబాలు ఎదగాలి అంటే వాళ్ళ పిల్లలు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం తప్పంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం డబ్బుతోనూ కేవలం వాళ్ళ యొక్క సొంత రాజకీయ ఎత్తుగడల కోసమే చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ ఈరోజు బలిపశువు అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచుంటే అక్కడే వాళ్ళ ఓటమికి కోరుకొని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలో కూడా దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కాపులకి సీట్లు ఇప్పించాలి, కాపులకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి, కాపులకి మంచి అభివృద్ధిలోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడే తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపుల అభ్యుదయం కోసం, కాపుల ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడం కోసం, రాజకీయంగా ఎదుగుదల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ గారు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క విషయంలో అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ 4 సంవత్సరాలుగా ఎప్పుడైనా పట్టించుకున్నారా? లోకల్గా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల బాగోగుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం 24 గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గుర్తింపు పొందాడు. కాబట్టి ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క పేదవాడు ఆయన బస్సు యాత్రకి హారతలు పడతా ఉన్నారు. ఇవన్నీ మీ కంటికి కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల వేషాలకి బలైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో. ఆ కుటుంబాల్లో మొదటి కుటుంబం వంగవీటి మోహన్ గారి కుటుంబం, రెండోది ముద్రగడ్డ గారి కుటుంబం. అంటే కళ్ళ ముందు ఆ కుటుంబ రాజకీయ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతా ఉన్నా. కేవలం వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినా ప్రతి పేదవాడిలో ఆయన ఆశయం నిలబడి ఉంది. ప్రతి పేదవాడిలో కూడా అతని రంగారి ఆశయం నిలబడి ఉంది. కానీ ఇటు పక్కన
రాధాని ఒక పక్కన పవన్ కళ్యాణ్ని వేసుకొని కాపు జాతిని అవమానిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన చేసే కుట్రలన్నీ ఇయే. ఎన్నికల టైంలోనే వీళ్ళు గుర్తొస్తారు. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం వచ్చిన 2014లో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? మళ్ళీ ఎన్నికలకు ముందు వచ్చాడు.